హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతి ఇయర్ కూడా చాలామంది ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వాళ్ళకి నచ్చినటువంటి ప్లేసెస్కి చక్కగా టూర్స్ వేస్తూ ఉంటారు. బికాస్ ఇక్కడ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా వీళ్ళు కూడా ప్రత్యేకమైన ప్యాకేజెస్ని అందిస్తూ ఉంటారు. మంచి డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను రాజస్థాన్ టూర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు పింక్ సిటీ, బ్లూ సిటీల రాజులు పాలించినటువంటి ప్లేస్ అది. కాబట్టి అక్కడ చూడదగినటువంటి ప్లేసెస్ ఏంటి, వీళ్ళ ప్యాకేజెస్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, అసలు ప్యాకేజ్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు జశ్వంత్ గారు ఉన్నారు, సీనియర్ మేనేజర్ ఫ్రమ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, రాజస్థాన్ అంటేనే ఒక రాజసం, లైక్ రాజులు పాలించినటువంటి ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి. సినిమాల్లో కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ని చెప్తూ ఉంటారు రాజస్థాన్లో. కాబట్టి మీరు రాజస్థాన్ టూర్ ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు, ఈ ట్రిప్లో ఎలాంటి ప్లేసెస్ని కవర్ చేయబోతున్నారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. రాజస్థాన్ ఏదైతే ఉందో మేడం, మీరు అన్నట్టుగా రాజులకు ఆస్థానం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్లేస్కి మనం చూస్తున్నటువంటి నేమ్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫీల్ అయ్యే నేమ్ ఇంకోటి ఉంటుంది అనమాట. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు మనం జైపూర్కి వెళ్తున్నాం, సో జైపూర్ అంతవరకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ చూసిన తర్వాత దానికి ఉన్నటువంటి ఒరిజినల్ నేమ్ జైపూర్ అనగానే మనకు పింక్ సిటీ అంటారు. సో పింక్ సిటీ అనేది ఎందుకు వచ్చింది అంటే మనం అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. సో కాబట్టి అలాగా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. జైపూర్ పింక్ సిటీ, అలాగే జైసల్మీర్ వెళ్తే ఎల్లో సిటీ, జోధ్పూర్ వెళ్తే బ్లూ సిటీ, ఉదయ్పూర్ వెళ్తే వైట్ సిటీ. సో వాటికి ఎందుకు ఆ నేమ్స్ వచ్చాయి అన్నది మనం అక్కడికి వెళ్ళి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే వాటి నేమ్స్ అనేది మనం చూసుకోగలం అనమాట. సో వీటన్నిటిని కలుపుకొని మన దగ్గర ఒక పెద్ద ట్రిప్ ఉందన్నమాట, లాంగ్ ట్రిప్. సో ఎందుకంటే రాజస్థాన్ స్టేట్ ఏదైతే ఉందో చాలా పెద్ద స్టేట్ అనమాట. సో పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అంటే మనకి 11 days పడుతుంది అనమాట. సో ఈ 11 daysలో మనం ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు జైపూర్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మొత్తం అంతా టూర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జైపూర్కి వచ్చి టూర్ అనేది ఎండ్ చేస్తాం. అంటే ఇప్పుడు రాజస్థాన్ అనగానే కొంచెం ఎడారి ప్రాంతం అంటూ ఉంటారు, కాబట్టి సీజన్ అంటూ ఉంటుందంటారా? ఖచ్చితంగా మేడం. ఇది రాజస్థాన్ టూర్ ఏదైతే ఉందో ఎక్కువగా అంటే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకున్న గ్రూప్ టూర్స్ అన్నీ కూడా ఏంటంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్ టు మార్చ్ వరకు ఉంటాయి అనమాట. దాని తర్వాత కూడా వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఏప్రిల్ మేలో చాలా వరకు హాలిడేస్ ఉంటాయి. సో ఫ్యామిలీస్తో ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం హాట్ వెదర్ ఉంటుంది అనమాట. సో క్లైమేట్తో సంబంధం లేకుండా రాజస్థాన్ చూడాలి, రాజస్థాన్లో ఉన్న మాన్యుమెంట్స్ చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఫోర్ట్స్ చూడాలి, ప్యాలెస్లు చూడాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో కాబట్టి రాజస్థాన్కి పర్టికులర్గా టైం అనేది ఏం లేదు. సీజనల్ వైజ్గా ఓన్లీ మనం క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ప్లేసెస్ చూడాలి అంటే మాత్రమే వింటర్ టైంలో వెళ్తే కొద్దిగా బాగుంటుంది చూడటానికి. సో మన దగ్గర ఉన్నటువంటి 10 days టూర్లో ఏంటంటే ఫస్ట్ మనం జైపూర్ రీచ్ అవుతాము. సో జైపూర్ రీచ్ అయిన తర్వాత జైపూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకునేసేసి అక్కడ ఒక నైట్ ఉండి అక్కడ నుంచి మనం బికనీర్ వెళ్తాం. సో బికనీర్లో ఉన్నటువంటి జునాగఢ్ ఫోర్ట్, తర్వాత లక్ష్మీ విలాస్ ప్యాలెస్, క్యామెల్ బ్రీడింగ్ సెంటర్, అక్కడ ఇంకొక ఫేమస్ ఒక టెంపుల్ ఉందన్నమాట, దేశ్నోక్ అని చెప్పనేసేసి కర్ణీమాత టెంపుల్ అనమాట. కర్ణీమాత అంటే మనకు ఎలుకలతో టెంపుల్ ఉంటుంది, ఎలుకలు. సో అక్కడ ఎలుకల్ని పూజిస్తారనమాట దేవతగా. సో అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ కూడా మనం విజిట్ చేస్తాం. సో అక్కడ బికనీర్లో నైట్ స్టే ఉంటాము. సో అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసుకునేసేసి నెక్స్ట్ జైసల్మీర్ వెళ్తాం. సో జైసల్మీర్ వెళ్ళిన తర్వాత జైసల్మీర్లో ఉన్నటువంటి ఫోర్ట్ చూస్తాము. అలాగే అక్కడ ఉన్నటువంటి హవేలీస్ ఉన్నాయన్నమాట, రాజుల హవేలీస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో వాటన్నిటిని విజిట్ చేస్తాము. సో అంత ఎడారి ప్రాంతం జైసల్మీర్లో ఒక లేక్ కూడా ఉందన్నమాట, మ్యాన్ మేడ్ లేక్, గడిసర్ లేక్. సో అది కూడా విజిట్ చేస్తాము. సో మనం జైసల్మీర్ వెళ్తే అక్కడ నుంచి చాలా దగ్గరలోనే మనకు డెజర్ట్ అనేది ఉంటుంది అనమాట. కేవలం ఒక 35 to 40 kilometer డిస్టెన్స్లోనే డెజర్ట్ ఉంటుంది. సో డెజర్ట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యామెల్ రైడ్స్, జీప్ సఫారీలు ఇవన్నీ చేసేసి అక్కడ డెజర్ట్లో కూడా మనం ఒక నైట్ స్టే అనేది ఇస్తాం అనమాట. సో టెంట్స్లో స్టే అనేది ఉంటుంది. సో అక్కడ ఫుడ్ కానివ్వండి, ఆ రోజు అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ అంతా కూడా రాజస్థానీ డెజర్ట్స్లో వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అలాంటి ఫుడ్డే మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో కల్చరల్ డ్యాన్స్ షో ఉంటుందన్నమాట. సో రాజస్థాన్ కల్చర్కి సంబంధించి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్యాన్స్ షో ఉంటుందన్నమాట. సో అది అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి కూడా పార్టిసిపెంట్స్ ఉంటారు. సో వాటితో పాటు మనం వెళ్ళిన పిలిగ్రిమ్స్ ఎవరైనా లేదంటే టూరిస్టులు ఎవరైతే ఎంజాయ్ చేయాలన్నా సరే వాళ్ళతో వెళ్ళి డ్యాన్స్ కూడా మనం చేసేదానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో ఆ విధంగా సమ్ డెజర్ట్లో 1 night స్టే ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి మనం జోధ్పూర్కి వచ్చేస్తాం.
సో జోధ్పూర్లో మేజర్గా ఏంటంటే మనకి ఒక ఫోర్ట్ ఉంది, మెహ్రాన్గఢ్ ఫోర్ట్ అనమాట. చాలా పెద్ద ఫోర్ట్. ఆ ఫోర్ట్ చూడడానికి ఒక హాఫ్ డే టైం పడుతుంది. సో అంత పెద్ద ఫోర్ట్ అనమాట. సో అక్కడే ఒక ప్లేస్ జస్వంత్ తడా అని చెప్పనేసి అక్కడ ఒక మెమోరియల్ బిల్డింగ్ అనమాట అది. సో ప్రతి దగ్గరలో మనం వినంగానే ఏంటంటే మెమొరీ అనగానే తాజ్మహల్ గుర్తొస్తుంది. సో షాజహాన్ ముంతాజ్ గురించి కట్టించారు అన్న ఇదిలో ఉంటుందన్నమాట. బట్ అక్కడ ఏంటంటే జస్వంత్ తడా అని చెప్పనేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. లేడీ తన భర్త గురించి అనేసి ఆ మెమోరియల్ బిల్డింగ్ కట్టించారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా ఏంటంటే ఇంటర్లింక్ ఉంటాయి, మెహ్రాన్గఢ్ ఫోర్ట్, జస్వంత్ తడా అనేది. సో ఈ రెండు ప్లేస్లు. ఇంకొకటి ఉమైద్ భవన్ అని చెప్పనేసి ప్యాలెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన సౌత్ ఇండియా మూవీస్ చాలా వరకు అక్కడ షూటింగ్స్ చేశారనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం అది కూడా ఫీల్ అవుతాం. సో మూవీ సాంగ్లో ఇది వచ్చింది ఈ ప్యాలెస్ అనేది. సో అక్కడ నుంచి మనం మౌంట్ అబుకి వస్తాం. సో రాజస్థాన్ అనగానే ఎడారులు, తర్వాత డెజర్ట్ ఏరియా లేకపోతే శాండ్ ఉంటుంది అనేది లేకుండా మౌంట్ అబు వెళ్తే మనం ఒక మంచి హిల్ స్టేషన్లో ఉన్న మన ఫీలింగ్ వస్తుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. సో అక్కడ మౌంట్ అబులో చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకొని అక్కడ నుంచి మనం ఉదయ్పూర్కి వచ్చేస్తాం. సో ఉదయ్పూర్ అనగానే ఏంటంటే మనకి వైట్ సిటీ. సో అక్కడ దొరికే మార్బుల్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది అనమాట. సో అందుకు కాబట్టి వైట్ సిటీ ఒక నేము. అలాగే ఉదయ్పూర్లో ఏంటంటే చాలా లేక్స్ ఉన్నాయన్నమాట. సో ఎటు వెళ్ళినా సరే లేక్ ఉంటుంది ఉదయ్పూర్ టౌన్ అంతా కూడా. సో అందుకు కాబట్టి ఉదయ్పూర్కు ఉన్నటువంటి ఇంకొక నేమ్ ఏంటంటే లేక్ సిటీ. లేక్ సిటీ. సో ఉదయ్పూర్, వైట్ సిటీ, లేక్ సిటీ. సో అక్కడ ఉన్నటువంటి లేక్స్ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని డిఫరెంట్ లేక్స్ ఉన్నాయన్నమాట. వాటిలో మనకు బోటింగ్ కూడా ఉంటుంది, ఒక 1-2 అవర్స్ బోటింగ్. సో అది కూడా మనం కవర్ చేస్తాము. ఉదయ్పూర్లో ఉన్నటువంటి సిటీ ప్యాలెస్, జగ్ మందిర్, సహేలియోం కి బారి, అలాగే ఫతేసాగర్ లేక్, ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కవర్ చేసుకుంటూ అక్కడ కూడా ఒక నైట్ స్టే ఉంటాము. దాని తర్వాత అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మనం జైపూర్ వచ్చే దారిలో మనకి నాథ్వారా, కంక్రోలి ద్వారకా 2 ద్వారకాధీష్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట శ్రీకృష్ణుడికి సంబంధించి. ఇక్కడ ఈ ద్వారకాధీష్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణుడిని చిన్నపిల్లప్పుడు, చిన్న బాబులాగా ఉన్నప్పుడు ఎలా అయితే ట్రీట్ చేస్తారో శ్రీకృష్ణుడిని, ఆ విధంగా ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్లో టెంపుల్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారనమాట. ఓపెన్ చేసిన ప్రతిసారి దేవుడికి ప్రసాదం ఇచ్చేస్తారు. సో ఏంటంటే చిన్నపిల్లలు ఎలాగంటే పాలు పెట్టగానే పడుకునేస్తారు కాబట్టి సో అలాగా. సో కృష్ణుడికి కూడా నైవేద్యం ఇవ్వగానే మళ్ళీ పడుకున్నారు అన్నట్టుగా టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో అలా పర్టికులర్ టైమింగ్స్లోనే వెళ్ళి ఆ 2 టెంపుల్స్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టెంపుల్స్ చూసుకుంటూ రిటర్న్ మనం జైపూర్కి వచ్చే దారిలో పుష్కర్ అని చెప్పనేసి మనకి మెయిన్గా బ్రహ్మదేవునికి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో వరల్డ్లోనే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క టెంపుల్ పుష్కర్ టెంపుల్ బ్రహ్మదేవుడికి. సో ఆ టెంపుల్ విజిట్ చేస్తాము. అలాగే అజ్మీర్ దర్గా. సో మక్కా ఎంత అయితే ఫేమస్ ఉంటుందో అలాగే అజ్మీర్ దర్గా కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో అజ్మీర్ దర్గా చూసుకునేసి బ్యాక్ జైపూర్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా ఈ 11 days టూర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో ఆల్మోస్ట్ ఆల్ జైపూర్, రాజస్థాన్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్ కవర్ అయింది. అలాగే అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ ప్లేసెస్, ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి ఫోర్ట్స్, మ్యూజియంలు, ప్యాలెస్లు అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో రాజస్థాన్ టూర్ అంటే అన్ని కలర్ఫుల్ సిటీస్ని చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. సూపర్ అండి. మరి ఇంత పెద్ద ప్యాకేజ్ అంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందా? లాంగ్ డేస్. ఎగ్జాక్ట్లీ మేడం. ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనము విత్ ఫ్లైట్స్తో 65,000 ఇస్తున్నాం అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇయర్ రేట్ అనమాట అది. సో మెగా ట్రావెల్ మేళలో బుక్ చేసుకుంటే ఈ ప్యాకేజ్ కాస్ట్ మీద కూడా 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఎవరైనా వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్, రాజస్థాన్ ప్యాకేజ్ డీటెయిల్స్ పంపించేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మెగా ట్రావెల్ మేళాకి మీరు చేసేయచ్చు. ఓకే. సో అలా బుక్ చేసుకుంటే స్ట్రైట్ అవే 10% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. సో మనం డిస్కస్ చేసినట్టుగా రాజస్థాన్లో 11 days టూర్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్ డిపార్చర్. ఇలా కాకుండా కస్టమైజ్ ఎవరైనా చేసుకోవాలి షార్ట్ డ్యూరేషన్లో, 4 days కానివ్వండి, 5 days కానివ్వండి, వాళ్ళ కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసి ఇస్తాం అనమాట. సూపర్ అండి. సో ప్రతి టూర్కి కూడా మీకు కస్టమైజేషన్ అనేది ఉంటుందండి. హ్యాపీగా వీల్ చూపించేటువంటి ప్లేసెస్ అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా మీరు చూడాలి అనుకున్నటువంటి ప్లేసెస్ని కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి విషయం నిజంగా. జశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజస్థాన్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ అలాగే ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తారు ఏంటి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, రాజస్థాన్ చూడదగిన ప్లేసెస్ చాలా ఉన్నాయని మనకైతే అర్థమైంది. అలాగే చాలా పెద్ద ప్లేస్, దాంతోపాటు అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్యాకేజెస్లో కూడా మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతే కాదండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి. సో దట్ మీకు ఇంకేమైనా క్లియర్గా
తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు కాల్ చేసి అడగొచ్చు. దాంతోపాటు మీ ప్యాకేజెస్ని కూడా బుక్ చేసుకోండి. వన్స్ ఇప్పుడు ట్రావెల్ మేళా కంప్లీట్ అయితే కనుక ఈ ప్యాకేజెస్ అనేవి ఉండవు, అంటే డిస్కౌంట్ ప్రైజెస్ అనేవి ఉండవు. జస్ట్ మనకి 31 డిసెంబర్ వరకు మాత్రమే ఉంది. నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయిపోయింది. 45 డేస్ మాత్రమే మెగా ట్రావెల్ మేళా ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో బుక్ చేసుకుంటే మాత్రమే మీకు ఆ డిస్కౌంట్స్ అనేవి 10% డిస్కౌంట్ అనేది స్ట్రైట్ అవే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రాజస్థాన్ టూర్ కానీ ఇంకా ఇతర టూర్స్ కానీ మీరు ప్లాన్ చేసినట్టయితే నెక్స్ట్ ఇయర్ కోసం ముందుగానే బుక్ చేసుకోండి. ఈ డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.